పాన్ ఇండియా దాటి పాన్ ఇంటర్నేషనల్ అంటోంది టాలీవుడ్. అందుకు తగ్గట్లే భారీగా బడ్జెట్స్ పెరుగుతున్నాయి. వందల కోట్లు గుమ్మరించాల్సి వస్తోంది. దీంతో నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోంది. అప్పుడు దర్శకులు ఎంచుకునే దారి సీక్వెల్స్. అయినా సరే ప్రెజర్ తగ్గడం లేదు అంటే డైరెక్ట్గా ఓటీటీ చేసిన ఇండస్ట్రీ నుంచి హీరోను తీసుకొస్తే ఇక్కడ అక్కడ కలెక్షన్లకైతే ఢోకా ఉండదు కదా. ఇది దర్శకుల ప్లాన్. రాకా ఈ పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం రాకాలోకి హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఎంట్రీ ఇవ్వడమే. పైగా విలన్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలియడంతో రాకా పేరు సోషల్ మీడియాలో మామూలుగా ట్రెండ్ కావడం లేదు. గత ఏడాది కాలంగా విల్ స్మిత్ డేట్స్ కోసం దర్శకుడు అట్లీ ప్రయత్నిస్తున్నాడట. ఇటీవలే విల్ స్మిత్ టీం రాకా కోసం డేట్స్ లాక్ చేసిందట. దీంతో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని బయటకి లీక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియాను టార్గెట్ చేసిన అల్లు అర్జున్ రాకాతో పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ గా చేసుకున్నాడు. అందుకే హాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపుతున్నాడు. రాకా బడ్జెట్ 1000 కోట్ల వరకు అవుతున్నట్లు సమాచారం. ఇంత బడ్జెట్ ను సింగిల్ పార్ట్ లో రికవర్ అనేది ఎంతైనా రిస్క్. అందుకే రాకా దర్శక నిర్మాతలు ఇటీవల ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయాలనుకున్నట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు అదే దారిలో ఈ చిత్రం టార్గెట్ చేస్తున్న హాలీవుడ్ మార్కెట్లో బిగ్ స్టార్ విల్ స్మిత్ ఎంట్రీ ఖరారైనట్లు కనిపిస్తోంది. మొత్తంగా బడ్జెట్ రికవరీకి రాకా వేస్తోన్న స్కెచ్లు అదిరాయనే చెప్పాలి.